ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కుటుంబ రాజకీయ నేపథ్యం ఘనంగా ఉంది కాబట్టి మంత్రి పదవి ఖాయంగా ఇస్తారని అనుకున్నారు. సోదరుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేశారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని తనకు పెద్దపీట వేస్తారని భావించారు. అయితే ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. మంత్రి పదవి రాలేదు. అంతేకాదు పార్టీలో పెద్దగా గుర్తింపు కూడా లేదని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు ఆయన పనితీరు బాగాలేదని నియోజకవర్గ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట. ఈయన పేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన ఎవరో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి పేరు వార్తల్లో ఎక్కువగా వినిపించేది. షాడో ఎమ్మెల్యేగా, షాడో ముఖ్యమంత్రిగా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు అప్పట్లో అనేక ఆరోపణలు గుప్పించేవారు. సరే, అదంతా గతం. ప్రస్తుతానికి వస్తే కుటుంబ నేపథ్యం కారణంగా తనకు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని ఈయన ఆశించినట్టు సమాచారం. అయితే ఆయన ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి. చంద్రబాబు మాయనో మరొక కారణమో తెలియదు గాని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని వేధిస్తున్న సమస్య మంత్రి పదవి కాదని, సమీప నియోజకవర్గం రాయచోటి నుంచి గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో ఈయన మరింత ఆవేదనకు లోనయ్యారట. చంద్రబాబు తనకు మొండి చేయి చూపి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఈయన జీర్ణించుకోలేకపోతున్నారని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. మంత్రి పదవి తనకు దక్కక తనకంటే తక్కువ స్థాయి నేతకు మంత్రి పదవి రావడంతో మనసు వికలమై నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారట. గతంలో తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన తనను ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవటం లేదని, తనకు తగిన న్యాయం జరగలేదని కిషోర్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీరు కారణంగా స్థానిక టీడీపీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్టు సమాచారం. టీడీపీలో ఎప్పటినుంచో ఉన్నవారికి కాకుండా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారని, పార్టీకి చెందిన పాత నేతలను పక్కన పెట్టేశారని స్థానిక నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిందనే మాటే గాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని, ఎమ్మెల్యే తీరు కారణంగానే తమ పనులు కావటం లేదని స్థానిక నేతలు తిట్టుకుంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే పదవిని సరిగా నిర్వహించలేని నాయకుడు ఏకంగా మంత్రి పదవిపై ఆశ పెట్టుకోవడం బాగాలేదని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నియోజకవర్గ స్థాయి నేతలు బహిరంగంగానే చెప్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలు కాక, జగన్ పాలనలో జనాదరణ పొందిన పథకాలు అందకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీనికి తోడు స్థానిక నేతల విమర్శలతో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.